ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. నమస్కారం గురుగారు. ఈరోజు ఉజ్జయిని అన్న సంతర్పణ అనుభవాలు చెప్తాను గురుగారు. ముందుగా ఉజ్జయినికి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. ఉజ్జయినికి వెళ్ళడం నాకు చాలా ఆనందంగా అనిపించింది గురుగారు. నేను ఇప్పటి వరకు అంత పెద్ద క్షేత్రాలకు ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు. ఇదే మొదటిసారి వెళ్ళడం. చాలా ఆనందంగా అనిపించింది గురుగారు. ఉజ్జయినిలో హరసిద్ధి మాతా మందిరం, కాలభైరవ స్వామి మందిరం, మహాకాళేశ్వర భస్మాభిషేకం అన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది గురువుగారు. అంత తక్కువ సమయంలో చాలా మంది అక్కడ గ్యాదర్ అయ్యారు గురువుగారు. అంతమంది అసలు ఎక్కడి నుండి వచ్చారనేది అర్థం కాకుండా వచ్చారు. వంటలైతే చాలా అద్భుతంగా ఉండేవి గురువుగారు. అంత మంచి టేస్ట్ అసలు ఎట్లొస్తుందని అయితే అర్థం కాలేదు. అప్ మన అన్న సంతర్పణలో ఏ విధంగా అయితే వంట సామాన్లు వాడారో, యాజ్ ఇట్ ఈజ్ అట్లా అదే అవే సామాన్లు తీసుకొచ్చి నేను ఇంటి దగ్గర ట్రై చేశాను గురువుగారు. టేస్ట్ మాత్రం అస్సలు రాలేదు గురువుగారు. అది అద్భుతమని చెప్పొచ్చు గురువుగారు. మొ ఫస్ట్ ఉజ్జయినికి రావడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మీరు అడిగినట్టు ఐడీ ప్రూఫ్‌లు అవి పంపకపోవడం వల్ల మీరు నన్ను ఉజ్జయిని అన్న సందర్భం నుంచి పక్కబెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది గురువుగారు. తర్వాత ఈ అమ్మవారి దయ వల్ల, మీ దయ వల్ల మళ్ళీ నాకు అవకాశం కల్పించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం రోజు రాజేష్ రాజేష్ మాస్టర్ గారితో వంటల పనులన్నీ చెప్పడం సంతోషం మాకు ఇవ్వడం మంచిగా అనిపించింది గురువుగారు ఆ రోజు. అట్లాగే ఆ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది గురువుగారు. ఆ రోజు మీకు చెప్పాలనుకున్నాను గానీ మర్చిపోయాను గురువుగారు. ఆహ్, వంట వంట పనులన్నీ పూర్తయిపోయి వడ్డన కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత హరసిద్ధి మాత టెంపుల్ దగ్గర నేనొక సాధువుని చూశాను గురువుగారు. ఆయనతో మాట్లాడడానికి నేను ట్రై చేశాను గురువుగారు. కానీ ఆయనేమి ఈ మాట్లాడలేదు. కానీ ఆయన ఒక రకంగా నా వైపు చూసాడు గురువుగారు. ఆయన అక్కడి నుంచి నేను పక్కకెళ్ళి ఒక 5, 10 మినిట్స్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు అంత కళ్ళకి మైకం వచ్చినట్టు అనిపిచ్చి హరసిద్ధి మాత టెంపుల్ పక్కన ఒక మండపం లాంటిది ఉండే గురువుగారు. అక్కడికెళ్ళి పడుకున్నాను గురువుగారు. దాదాపు ఒక గంట సేపు వరకు నేను నిద్రలో నుంచి బయటకి రాలేదు గురువుగారు. అసలు ఎట్లా పడుకున్నాను అనేది గూడా నాకు అర్థం కాకుండా జరిగింది గురువుగారు. ఒక 1 అవర్ వరకు 1 అవర్ తర్వాత నిద్ర లేసి చూసేసరికి అప్పటికే మన అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ షేప్‌లో అయిపోయింది గురువుగారు. అక్కడ వంట సామాన్లు అవి గూడా అన్నీ వంట చేసిన పరిసరాలు గూడా శుభ్రం చేశారు గురువుగారు. ఈ భస్మహారతి అయితే చాలా అద్భుతంగా అనిపించింది గురువుగారు. చాలా ఆహ్, భస్మహారతికి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు. చాలా సంతోషంగా అనిపించింది. చాలా దగ్గర నుండి చూసాను. అట్లనే నెక్స్ట్ డే రోజు ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్‌కి వెళ్ళాము గురువుగారు. చాలా అద్భుతంగా ఉంది గురువుగారు అక్కడ గూడా టెంపుల్. నేను ఇప్పటివరకు అనుకోలేదు గురువుగారు. అసలు జ్యోతిర్లింగాలు అంటే ఎట్లుంటాయి? వాటిని అసలు దర్శనం చేసుకుంటానా లేదా అని.
అనే ఆలోచన కూడా లేకుండే గురుగారు. ఈ ఉజ్జయిని అన్న సంతర్పణ వల్ల 2 జ్యోతిర్లింగాల దర్శనం అయితే జరిగింది గురువుగారు. ఉజ్జయిని అన్న సంతర్పణ కార్యక్రమం ఈ అక్కడ హరసిద్ధిమాత టెంపుల్‌లో ఉన్న ఆహ్, టెంపుల్‌లో ఉన్నవాళ్ళు చాలా మంచిగా సహకరించారు గురువుగారు. వాళ్ళైతే చాలా బాగా మెచ్చుకున్నారు గురువుగారు. అంటే మాకు హిందీ మాట్లాడనీకి రాకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలు అర్థమయ్యాయి గురువుగారు. ఇంత మంచి కార్యక్రమం ఇప్పటివరకు ఈ ఉజ్జయినిలో ఎవరు చేయలేదు. అంటే ఇంత హ్మ్, టేస్టీగా మంచి రకంగా వంటలు చేసైతే ఎవరు పెట్టలేదు అని ఆళ్ళు అన్నారు గురువుగారు. అది అర్థమైంది నాకు. అట్లనే అక్కడ అన్న సందర్భంలో తినేవాళ్ళు గూడా ఆహ్, చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు. చాలా అద్భుతంగా ఉన్నాయని జెప్పి అన్నారు గురువుగారు. ఈ యొక్క ఉజ్జయిని అన్న సందర్భన కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు. అసలు మామూలుగా అడగండి. ఎందుకు రావాలనుకున్నావు అసల? ఉజ్జయిని గురించి నీకేం తెలుసు? ఎందుకు రావాలనుకున్నావు? మామూలుగా అయితే ఉజ్జయిని అంటే ఆహ్, ఉజ్జయిని మహంకాళి టెంపులు అనే నాకు తెలుసు గురువుగారు. అక్కడికెళ్ళే వరకు గూడా అది మహాకాళీశ్వరు అంటే శివుడు మరియు కాళీమాత ఉంటారు అని తెలవదు గురువుగారు. అదే మరి ఏం తెలియకుండా ఎందుకెళ్ళాలనుకున్నావు? అసలేంటి? ఏదో వెనకేదో స్టోరీ ఉంటది కదా! నేనందుకు వెళ్ళాలి, ఆయనని చూడాలి, లేతే జ్యోతిర్లింగమనో, లేతే ఏదైనా పాత రోజులలో ఏమన్నా స్టోరీలు గాని, వాళ్ళెవరో చెబుతుంటే వెళ్ళాలని గాని, ఏదో ఒకటి ఉంటది. అసలేంది? దాని వెనకున్న కారణం ఏంటి? ఆ పాత స్టోరీలు అంటే ఈ మన 'విక్రమాదిత్య'ది కొంచెం తెలుసు గురువుగారు. 'బట్టి విక్రమార్క' అంటే అక్కడనే ఆహ్, ఏ కాళీమాతను పూజించాడు అని అంతవరకు తెలుసు గురువుగారు. అక్కడికి ఎళ్ళే వరకు గూడా నాకు శివుడు ప్లస్ కాళీమాత ఉంటారు అని తెలీదు. అసలు జ్యోతిర్లింగం అంటే ఉజ్జయిని మహాకాళేశ్వర్ అనేది ఒక జ్యోతిర్లింగం అనేది గూడా తెలీదు గురువుగారు. ఓకే. అక్కడికెళ్ళాకే తెలిసింది. తెలిసిన తర్వాత ఏంది నీ అనుభూతి? ఎలాగో చాలా ముందు ఎళ్ళావు ఏదో సరదాగా ఎళ్ళావు. అందరితో పాటు ఎళ్దాం శుభ్రంగా అన్న సందర్భానికెళ్తే పీర్ల అన్న సందర్భానికెళ్తే చూసి రావచ్చు అందరిని శుభ్రంగా. ఆ వంటలు, గింటలు బావుంటది. సరదాగా అట్లా ఒక కార్తీక మాసంలో వనభోజనాల్లాగా ఉంటది. అదే అంటే ఎగతాళికి గాదు. అందరూ ఆ తృప్తి వేరేగా ఉంటది అనే ఒక రకమైన మనస్తత్వంతో వస్తా ఉంటారు. అయితే చూద్దాం హుహు. అనుకున్నాం. కానీ అక్కడ రియల్ స్టోరీ ఆ కాళిదాస్ స్టోరీ గాని, తర్వాత అవంతిక నగరం గురించి గాని, అక్కడ ఉన్న భస్మహాదేవి గురించి గాని, అంటే మొదట వెళ్ళినప్పుడు ఇయన్నీ తెలిసినప్పుడు ఏమనిపించింది? చూడకముందు, చూసిన తర్వాత క్వెషన్. చూడకముందు ఇది జ్యోతిర్లింగం, అమ్మవారి జ్యోతిర్లింగం, అయ్యవారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం అని తెలిసినప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం అన్న సంతర్పణ చేసేటప్పుడు గూడా నాకు హరసిద్ధి మాతాది జ్యోతిర్లింగం అంటే శక్తిపీఠము అనేది తెలీదు గురువుగారు. అక్కడ ఆహ్, పండితులు అంటే హరసిద్ధి మాత టెంపుల్‌లో పూజారులు మాట్లాడుకుంటుంటే విన్నప్పుడు అప్పుడు అర్థమైంది నాకు. మనం వచ్చింది ఇక్కడికి శక్తిపీఠానికి ప్లసు మహాకాళేశ్వరునిది జ్యోతిర్లింగము అట్లని. అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపులు, కాలభైరవ స్వామి టెంపులు, ఆహ్, మళ్ళీ కాళీమాత టెంపుల్‌కి గూడా వెళ్ళాను గురువుగారు. చాలా మంచిగా అనిపించింది గురువుగారు. కురివి అన్న సందర్భానికి, ఉజ్జయిని అన్న సందర్భానికి తేడా ఏంటి? నీకు అనిపించిందేంటి? అంటే అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. ఖచ్చితంగా కంపేర్ అయితే చేసుకుంటాం కదా! ఆ కంపారిజన్‌లో నీకు ఏం చేసుకున్నావో ఏమనిపించింది రెండిటికి తేడా? కుర కురవి అన్న సంతర్పణకి అంటే ఆ రోజు కురవిలో భారీ వర్షానికి అసలు అన్న సంతర్పణ అంటే ఆహ్, రెడీ చేసిన వంటలు అసలు ఎవరు తింటారు? ఎవరు తినరు? అనే ఒక ఒకటి ఉండేది గురువుగారు. భయం అంటే ఇన్ని వంటలు చేసిర్రు ఎవరు తింటారు? అని అనిపించింది గానీ, ఆన్ టైం మీద వర్షం తగ్గిపోయి అసలు ఆ చుట్టుపక్కల లేకుండా జనాలందరూ మరి ఏడికెళ్ళొచ్చిర్రో గానీ అంతమందొచ్చి తినిపోవడం అదొకటి అద్భుతమే గురువుగారు అక్కడ.
ఇక్కడ కూడా అట్లనే అనిపించింది గురుగారు. ఎందుకంటే అప్పటి వరకు హరసిద్ధి మాత టెంపుల్‌లో గాని, ఆ చుట్టుపక్కల గాని పెద్దగా మందేం కనిపియలేదు. మామూలుగా మార్నింగ్ టైమ్ వాళ్ళు హారతికి పూజకు వచ్చి మొక్కుకున్నారు. చాలా మంది ఎళ్ళిపోయిర్రు. మన వంటలయ్యే టైంకి మాత్రం చాలా మంది అచ్చి దాదాపు 2 క్యూ లైన్‌లు కట్టిర్రు గురువుగారు. ఫస్టు వడ్డన స్టార్ట్ చేసినప్పుడైతే. ఇగ కురవికిను, ఉజ్జయిన్‌కి కంపారిజన్ అంటే ఇటు మన టెంపుల్‌కెళ్తున్నట్టు ప్లసు ఒక టూరేసినాం అంటే టూర్‌కెళ్తున్నాం అన్న ఫీలింగొచ్చింది గురువుగారు. కార్తీక అక్కడ మాసం వనభోజనాల్లాగా వనభోజనాలకు పోయినట్టు పోయొచ్చిర్రంట అదేనా? అంటే ఉజ్జయిన్ చేరే వరకు మామూలుగా అంటే అట్లనే అనిపించింది గురుగారు. కాకపోతే ఉజ్జయిన్ చేరిన తర్వాత అక్కడి అంటే అక్కడి వాతావరణంలోకి ఎంట్రీ అయిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది పోయింది గురుగారు. హరసిద్ధి హ్మ్. మాత టెంపుల్‌లో ఆ సాధువు దగ్గరికి అంటే ఆయన దగ్గరికెళ్ళడం, ఆయనతో మాట్లాడడానికి ట్రై చేయడం. ఆయన ఒక్క మాట గూడా మాట్లాడలేదు. సైలెంట్‌గా వచ్చిండు. ఆయన అక్కడ కూర్చున్నారు కాసేపు. లేసి ఎళ్ళిపోయారు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత నాకంత తల తిరిగినట్టయిపోయి పోయి పడుకున్నా గురువుగారు. ఏంది అసల అంటే పడుకోవటం అంటే ఏంది మంపొచ్చి పడుకున్నావా? తలనొప్పొచ్చి పడుకున్నావా? లేతే ఏం అర్థం కాక ఎళ్లి పడుకున్నావా? ఎందుకు పడుకున్నావు? ఫస్ట్ లైట్‌గా హెడేక్ స్టార్ట్ అయింది గురువుగారు. ఇగ హ్మ్. హ్మ్. అంటే నాకు ఎటు చూడడానికి అనిపియలేదు. అసలు నిల్చునే ఓపిక గూడా లేకుండా సైలెంట్‌గా ఎళ్లి ఒక గద్దె పైన పడుకున్నాను. హ్మ్. హ్మ్. పడుకున్నాను అంటే అంతమంది చుట్టూ దాదాపు వందల మంది జనాలు అంటే గోల గోల హడావిడి ఉంది. అంత హడావిడిలో గూడా నేను సైలెంట్‌గా నిద్రపోయాను. లేసి చూసేసరికి దాదాపు గంట, గంటన్నర కన్నా ఎక్కువ పడుకొని లేసాను. మామూలుగా అయితే నేను ఇంటికాడ చిన్న శబ్దమైనా గూడా నాకు నిద్ర పట్టదు. అట్లాంటిది మిట్ట మధ్యాహ్నం గంటన్నర, 2 గంటలు పడుకున్నా అక్కడ. అంటే ఏమనిపించింది మరి నీకు? ఏదో జరిగింది, ఏదో చేసిపోయిండు అని భయపడ్డావా? లేతే ఏం జరిగింది? ఏమనుకున్నావు? అట్లని నాకేం అనిపియలేదు గురుగారు. కాకపోతే ఆయనతో మాట్లాడడం వల్లనే కావచ్చు అన్న ఫీలింగయితే అనిపిచ్చింది గురువుగారు. ఆయన దగ్గరికి ఎళ్లి ఏమన్నా నేను మిస్టేక్ చేశానా మరి? డిస్టర్బ్ చేశానా? ఏమన్నా అనిపిచ్చింది. ఓకే. తర్వాత ఆలయ ప్రాంగణంలో అంత పెద్ద శక్తిపీఠంలో మనం నిలబడటం, అక్కడ వంట చేయడానికి అవకాశం ఇచ్చారు. ఏమనిపించింది అక్కడికి వెళ్లి తిరుగుతున్నప్పుడు గాని, అక్కడ ఆహ్, ఆ పరిసర ప్రాంతాలలో మన ఫ్లెక్సీ కట్టినప్పుడు ఏమనిపించింది? ఆ జనం చూసే విధానం అవ్వచ్చు, అమ్మవారి లోగో చూసినప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ గాని ఏమనిపించింది నీకసల? ఆ జనాలైతే బాగా ఎక్సైటెడ్‌గా ఫీలయ్యారు గురువుగారు. ఎందుకంటే ఇట్లాంటి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది అక్కడ ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేరు. ప్లస్సు అది వాళ్ళ సైడు ఇట్లా అంటే మన మన సైడ్ చేసినట్టు వంటలు ఇప్పటివరకు ఎవరు మామూలుగా పెట్టారట గానీ, ఇంత మంచి టేస్ట్ తోటయితే ఎవరు పెట్టలేదట గురువుగారు. తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు గూడా టేస్ట్‌కైతే వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు గురువుగారు. అసలు అంత మంచి వంట తిన్న తర్వాత నేను గూడా నాకు గూడా అనిపిచ్చేది గురువుగారు. ఇంత మంచి టేస్ట్ అసలు ఎట్లా వస్తాంది? ఇంటికాడ గూడా ట్రై చేస్తున్నాం గదా! మరి ఎందుకు వస్తలేదు అని అనిపిచ్చుడు గురువుగారు. తిరుపతి లడ్డు ఆర తిరుపతిలోనే అంత టేస్ట్ ఎందుకొత్తుంది? ఇంటికాడ చేస్తే ఎందుకు రాట్లేదు? అదే గురువుగారు. ఎక్కడిదక్కడనే అంటే అక్కడ అంతే గురువుగారు. అది అది అమ్మవారి లీలలు అట్లనే ఉంటాయి అనిపిచ్చింది గురువుగారు. సేమ్ ఇంకోటి ఇంగ్రీడియెంట్స్ ఇంటికాడ ట్రై చేసినా గురువుగారు నేను. అసలు చే టేస్ట్ గాదు గదా! ఏ రకంగా గూడా రాలేదు. చేసినవా? ట్రై చేసినవా? అన్నీ సేమ్ అదే మెటీరియల్స్ తీసుకొని? అవునవును గురువుగారు. తక్కువ క్వాంటిటీలో ట్రై చేసినా గానీ కాలేదు. హ్మ్. 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 తర్వాత మీకు మొదటిసారిగా వంటలో అవకాశం ఇచ్చాం. ఏమనిపించింది? దానికి న్యాయం చేసావా? ఏం నేర్చుకున్నావు? ఏంటి వివరణ? మంచిగా అనిపిచ్చింది గురువుగారు. ఇగ న్యాయం జేశానా లేదా అనేది నాకు అంతగా అర్థం కాలేదు గురువుగారు. కాకపోతే హ్మ్. మన నీకు సంతృప్తినిచ్చిందా? నువ్వు న్యాయం చేయటమే ఆ! లేదు. నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు. నీకు సంతృప్తినిచ్చిందా? నువ్వేం నేర్చుకున్నావు? అంటే ఇప్పుడు వంటలో అవకాశం వచ్చినప్పుడు రేపొద్దున నీకు ఒక అవకాశం వచ్చినా నువ్వు చేయగలిగే ఒక అవకాశాన్ని వినియోగించుకున్నావా లేదా? అది అర్థం.
నాకు సాటిస్ఫై అనిపించింది గురుగారు. రాజస్వామి అయితే ఫస్ట్ ఏం చెప్పారు అంటే, "నువ్వు నా పక్కనే ఉండు. నేనేది చెప్తే నువ్వు అది చేయాలని" చెప్పాను గురుగారు. ఆయన చెప్పిన పనులనైతే యాజ్ ఇట్ ఈజ్‌గా చేశాను గురుగారు. అసలు ఇదేంది నాకు అంతమంది ఉంటే నాకు వంటలో అవకాశం ఇటువైందని చెప్పేసి అనుకున్నావా? అట్లేం లేదు గురుగారు. అది ఆ అవకాశం ఇచ్చినందుకు అదృష్టంగా భావించాను గురుగారు. ఎందుకు ఎందుకంటే ఇచ్చినారు అనుకోలేదా? అదే అంటే ఇప్పుడు నీ అవకాశం నీ పరిస్థితిని బట్టి చూస్తే నువ్వు కొంచెం లాస్ట్ లో ఉన్న వ్యక్తివి. అందరూ అవును కూడా గురుగారు. సీనియర్ రోజు చాలా మంది పెద్ద పెద్ద అంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కాదని అవునవును. చెప్పి నాకు వంటలో అవకాశం ఇవ్వటం ఏంటి? అసలు ఎందుకు ఇచ్చారు? అని మళ్ళీ ఏమైనా తేడా వస్తే నాకేమైనా ఇబ్బంది అవుతుందా? అలాంటి ఏం ఆలోచన మొదటిగా మీ పేరు చూడగానే ఏమనిపించింది నీ మనసులో అది చెప్పు? ఫస్ట్ కొంచెం అంటే ఆశ్చర్యంగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఇంతమంది ఉండంగా నా పేరెందుకు ఇచ్చిర్రో గురువుగారు మరి అని అనుకున్నాను. గురువుగారు స్పాట్ తర్వాత పెట్టారు. ఏదో అయితదే, ఏదో కొంప మునిగిద్దని అనుకున్నావా? స్పాట్ పెట్టారు. అట్లనేం లేదు గురుగారు. ఎందుకంటే అదే ఇప్పుడు వంటలన్నీ గూడా మీ ప్రొటెక్షన్‌లో జరుగుతాయి గాబట్టి అక్కడ ఎట్లా పొరపాట్లయితే జరగాయి గదా! ఏమన్నా ఉంటే మీరు జూసుకుంటారు గదా! ఆ! ముందు రోజు జూమ్ కాల్‌లకి ఖచ్చితంగా మీకు అవసరం అంటే నువ్వు వినే ఉంటావు. వినకపోయినా తర్వాత తెలుసుకునే ఉంటావు. ఏంది ముందు రోజు జూమ్ కాల్‌కి ఉపయోగపడిందా? వంటల్లో ఉన్నావు గాబట్టి. చెప్పిన అవును. విధానాలు గాని, అసలు ఏది బాగా ఉపయోగపడింది? చెప్పకపోతే ఏమయ్యేది? ఇది మన ముందు రోజు ద జూమ్ కాల్ చెప్పకపోయి ఉంటే ఏమయ్యేది? అది నీకు తెలిసినయి చెప్పు. ఆలోచించాల్సిన అవసరం లేదు. తెలీదు ఉన్నది అంటే పెరుగ ఉంది. లేదు లేదు. పెరుగన్నం అయితే కొద్దిగా అంటే బాగా మెత్తగా అయ్యేది గురువుగారు. మీరు ముందు చెప్పడం వల్ల దాంట్లో వాటర్ కొద్దిగా తగ్గించి చూ చూసాను గురువుగారు. హ్మ్. హ్మ్. తర్వాత ముందు రోజు పూరీలు పెడతా ఉన్నారు. ఎంత మాత్రం పూరీలు ఎవరు తీసుకోవట్లేదు. ఆడ చూస్తే జనం 50 మంది, 100 మంది కూడా కనపడట్లేదు. మనం చూస్తేనే ఓ 2000 మందికి తయారు చేస్తున్నాం. అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. నవ్వుతా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారు. ముందు రోజు చెప్పారు. ఆ రోజు కూడా చాలా మంది పిచ్చి పిచ్చిగా చూస్తారు. ఈ పిచ్చోళ్ళేంది ఇట్లా వండుతున్నారని. పూరీలో కూడా ఈ వర్షం అంతలా వర్షం పడుతుంటే ఎంత వండుతున్నారని చెప్పి అప్పుడు కూడా చూసారు. అయన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ఏమి నీ మనసులో మాట ఏంది? మనసులో అంటే అక్కడి ఎన్విరాన్మెంట్ చూసినప్పుడైతే మనం ఇంత భారీగా వంటలు చేస్తున్నాం. కాకపోతే జనాలైతే ఏం కనిపిస్తలేరు. మళ్ళీ అసలు ఆ సైడ్‌లో మన వంటకాలు తింటారా? తినరా? ఎందుకంటే అటు ఎక్కువగా రోటీ తింటారు కదా గురువు. అట్లా అని అనిపిచ్చింది. కాకపోతే ఆహ్, చాలామంది ఎగబడి తిన్నారు గురువు టేస్ట్‌కి. అయితే ఇంగా ఫుడ్ వేస్ట్ అయిపోద్ది. ఇంక పడేయాల్సొచ్చిద్దని అంటే తినపోతే అదే కదా జరిగేది. అదే ఆ! కొం ఆలోచించినవయితే. అనిపిచ్చింది గురుగారు. కాకపోతే మళ్ళా తర్వాత కురివి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది గురుగారు. ఎందుకంటే ఆ రోజు అంత వర్షంలో ఉండి గూడా కరెక్ట్ వడ్డన స్టార్ట్ చేసే టైంకి వర్షం తగ్గిపోవడం. జనాలు గుంపులుగా అసలు సరౌండింగ్‌లోనే జనాలు లేకుండే కరెక్ట్ పెట్టే టైంకి జనాలు రావడం. ఇగ ఇక్కడ గూడాను అదే సిట్యుయేషన్ రిపీట్ అయితది అని మళ్ళీ అనిపిచ్చింది గురుగారు. అనుకున్నట్టే జనాలు గూడా వడ్డన స్టార్ట్ జేసిన వెంటనే చాలామంది రావడం. తొందరనే దాదాపు ఒక గంట, 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్‌లోనే మన వడ్డన కంప్లీట్ అయిపోయింది. ఆ! ఉల్లిగడ్డల స్టోరీ ఏంది? మామూలుగా అయితే ఉల్లిగడ్డ లేకపోతే అసలు వంటలు కుదరవు. ఎందుకంటే వాటికి ఉల్లిగడ్డలకున్న లింక్ అది. అలాంటి పరిస్థితుల్లో ఉల్లిగడ్డ లేకుండా టేస్ట్ కుదిరిందా? కుదరలేదా? ఏమనిపించింది? భయపడ్డారా మీరు? ఫస్టు ఉల్లిగడ్డలు పక్కకు పెట్టేయండి అనాలే అనిపిచ్చింది గురుగారు. మరి ఈ ఉల్లిగడ్డలన్నీ పక్కకు పెట్టేసి కర్రీలు వంటకం ఏదైనా గానీ ఆనియన్ లేనిది టేస్ట్ రాదు కదా! మరి టేస్ట్ పోతదేమో అని అనిపిచ్చింది గురుగారు. కాకపోతే హరసిద్ధి మాత టెంపుల్ పూజారతను చెప్పిండు. ఇక్కడ ఆనియన్ అనేది నిషేధం వాడొద్దు గూడా, చేయొద్దు అని జెప్పారు. అది పక్కకు పెట్టినా గానీ టేస్ట్ మాత్రం ఎట్లాంటి ఫరక్ లేకుండా వచ్చింది గురుగారు. సూపర్‌గా. అయితే నువ్వు ఉల్లిగడ్డలేసి చేసావా? ఉల్లిగడ్డ లేకుండా చేసావా ఇంటిలో? ఎక్కడ గురుగారు ఇంటికాడనా? ఆ ఇంటికాడ ఏదో టేస్ట్ ట్రై చేసినా అంటివి కదా! ఉల్లిగడ్డ లేకుండా చేసావా? ఉల్లిగడ్డలేసి చేసావా? ఉల్లిగడ్డ ఏసే చేశాను గురుగారు. అయినా రాలేదు టేస్ట్. అందుకేనే రాలేదేమో చూడు. ఈసారి ఉల్లిగడ్డ లేకుండా చేసి చూడు. సరే గురుగారు చేస్తా. అర్థమైందా? హ్మ్. సరే గురు. ఓకే.
ఆ జనం అంటే ఇంకోటి ఏంటంటే సన్మానం చేసాం. మనం పీఠం తరపున వాళ్ళందరికీ కూడా సన్మానం చేసాం. ఈ సన్మానం గురించి మీకు కూడా ఒక అవకాశం ఇచ్చాం. ఏమనిపించింది? అంత పెద్ద పీఠంలో ఉన్న వాళ్ళకి మనం సన్మానం చేయటం కానీ, ఆ ఫోటో ఫ్రేమ్ అమ్మవారిది ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూసారు? ఏమనిపించింది? చూసే విధానం ఎలా అనిపించింది? వాళ్ళు చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యారు గురుగారు. సంతోషంగా అమ్మవారి ఫోటో ఫ్రేమ్‌ని తీసుకున్నారు. మీరు అంటే మీ పీఠం తరపున మీరందరూ గూడా చాలా బాగా మంచిగా ఈ ప్రోగ్రామ్‌ని చేసిర్రు అని జెప్పి వాళ్ళు గూడా సంతోషంగా మెచ్చుకున్నారు గురువుగారు. మీ పీఠం ఇంకా ఇంకా అంటే వాళ్ళు వేద మంత్రాలతోటి మనకు ఆశీర్వాదాలు గూడా ఇచ్చిర్రు గదా గురువుగారు. మీ అందరికి గూడా మంచి జరగాలి. మీ పీఠం గూడా ఇంకా డెవలప్ గావాలి. భస్మహారతి ఎలా ఉంది? భస్మహారతి మీరేమన్నా అనుకున్నారా? అనుకున్న విధానం జరిగిందా? అసలు అక్కడ చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఫస్ట్ భస్మహారతి అంటే నేను అంటే అక్కడ సిట్యుయేషన్స్ అంటే మొత్తానికి ఉజ్జయిని గురించి ఏం తెలీదు గదా గురువుగారు. భస్మహారతి అంటే డైరెక్ట్‌గా టెంపుల్ లోపటికి మమ్మల్ని అలో చేస్తారేమో అని అనుకున్నా గురువుగారు. కాకపోతే అక్కడికెళ్ళిన తర్వాత అర్థమైంది. కాకపోతే లోపటికెళ్ళాక ఆడ భస్మహారతి టైంలో కూర్చుండెడతారు కదా గురువుగారు. అక్కడ అందరికంటే బెటర్ సీట్‌లో నేను కూర్చున్నాను గురువుగారు. కొంచెం హైట్ ప్లేస్‌లో అవకాశం దొరికింది. అంటే ఆడ సెక్యూరిటీ వాళ్ళతోటి చిన్న గొడవ పడడం జరిగింది. అక్కడ కూర్చోవడం కోసం. ఆడ కూర్చున్నందుకైతే నాకు భస్మహారతి పూర్తయ్యే వరకు అంటే అభిషేకం ఎట్లా జరుగుతుంది అనేది డైరెక్ట్‌గా చూడగలిగాను గురువుగారు. మిగతా వాళ్ళంతా అక్కడ పెట్టిన పెద్ద పెద్ద స్క్రీన్‌లలో చూసిళ్ళు. అంటే వాళ్ళకి చూడ్డానికి వీలు గాక, నాకు మాత్రం పూర్తి స్థాయిలో కనిపించింది గురువుగారు. సంతోషంగా అనిపించిందది. ఓకే. బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి? ఈ ఉజ్జయిని అన్న సందర్భంలో. ఒకవేళ వెళ్ళావు కాబట్టి సరిపోయింది. అదే వెళ్ళకుండా ఇయన్నీ వినుంటే అప్పుడు పరిస్థితి ఏమయ్యేది? అంటే ఇయన్నీ బ అనుభవాలు బ గాని, ఏదో ఒకటి ఖచ్చితంగా ఫోటోలు గాని అన్నీ చూస్తావు కదా! ఏంటి ఆ అవునవును డిఫరెన్స్? గురు. అసలు మొదటిగా బాధపడ్డాను. బెస్ట్ సన్నివేశాలు ఏంటి ఉజ్జయినిలో? ఉజ్జయినిలో బెస్ట్ అంటే ఫస్టు మేము ఉజ్జయిని చేరిన తర్వాత అసలు ఆహ్, ఎక్కడ అన్న సందర్భాన ఏది అనేది మాకు తెలీదు కదా గురువుగారు. డైరెక్ట్‌గా ఆటో దిగి నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు హరసిద్ధి మాత టెంపుల్‌కి కాంపౌండ్‌కి మన ఫ్లెక్సీ కట్టుంది గురువుగారు. అది చూసి నాకు అప్పుడు అర్థమైంది గురువుగారు. అంటే ఇక్కడనే మనం అన్న సంతర్పణ చేయబోతున్నాం అని చెప్పేసి అప్పుడు అర్థమైంది గురువుగారు. అట్లనే నెక్స్ట్ ఈ హరసిద్ధి మాత టెంపుల్‌లో సాధువు రావడం, ఆయనను చూడడం, అక్కడ మాట్లాడడం, ఆ సిట్యుయేషన్ మళ్ళీ మన వడ్డన కార్యక్రమంలో ఒక వ్యక్తి వచ్చిండు గురువుగారు. ఆయన ఎట్లా అంటే మన వెంకటేశ్వర స్వామి టైప్‌లో నామాలు పెట్టుకొని వచ్చిండు గురువుగారు. ఆయన ఆయన ఫేస్‌లో ఒక రకమైన గ్లో అనిపించింది గురువుగారు. మామూలు అంటే మామూలు వ్యక్తుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అదే ఒకవేళ వెళ్ళకుండా ఉంటే పరిస్థితి ఏమయ్యేది? ఈ ఫోటోలు చూసినప్పుడు కానీ, వీడియోలు చూసినప్పుడు ఏమనిపించేది? బాగా బాధపడేటాను గురువుగారు. అయ్యో! పోయుంటే బాగుండేది. కాకపోతే ఆహ్, మనం వెళ్ళాలి అనుకోని మనం అనుకుంటే సరిపోదు కదా గురువుగారు. అమ్మవారి అనుగ్రహం, మీ అనుగ్రహం ఉంటేనే వెళ్తాం కదా! ఓకే. అదే ఇప్పుడు నువ్వు వంట ఏం చేస్తున్నావు? బిర్యానీ చేస్తున్నావా? లేతే అదే మొన్న చేసిన టమాటా రైసా ప్రయత్నం చేసేది? లేతే ఏంటి? చేసేదేంటిది? నేను మన కుర్మా ట్రై చేసిన గురువుగారు. కుర్మానా? అయితే చెప్పు. ఆ! చేసిన తర్వాత పూర్తయిపోయిందో చెప్పు. తలా అందరికి చూద్దాం గ్రూప్‌లో. చెప్పేస్తే కావాల్సినోళ్ళు దగ్గరున్నోళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నీ దగ్గర రవీంద్ర అనే ఉన్నాడు కదా! రవీంద్ర వచ్చి టేస్ట్ చేసిపోతాడు. ఆ! సరే గురుగారు. ఓకేనా? అంతేనా? అంతే గురుగారు. ధన్యవాదాలు. గొడవలు ఎవరితో పెట్టుకోలేదుగా? గురుగారు గొడవలు ఎవరితో పెట్టుకోలేదు కదా! ఆ గొడవలు గొడవలు అంటే అభిషేకం టైంలో అంటే మామూలుగా అక్కడ స్టెప్స్ ఇచ్చిర్రు గురుగారు 1 బై 1 కూర్చోమని.
కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్‌లో ఇంకొక స్టెప్పు ఖాళీగా ఉంటది. ఎంప్టీ స్టెప్పు. దానిపైన కూర్చుంటే మనకు స్వామివారి అభిషేకం అనేది క్లియర్‌గా వ్యూ కనిపిస్తది. అది ఖాళీగానే ఉంది కదా! అక్కడ కూర్చుంటా అంటే వాళ్ళు వినుడులేదు. ఆళ్ళతోటి ఒక 5, 10 మినిట్స్ దాకా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇగ ఆళ్ళు సైలెంట్‌గా కూర్చున్నారు. సైలెంట్ అయిపోయారు. ఇగ అక్కడే మేము కూర్చున్నాం. అంతే అంతే గురుగారు. అక్కడి నుంచి ఇగ జరిగిపోయింది అభిషేకం అంతే. వేరేగా ఓకే. నుంచి. సరే. సరే. మంచిది. ధన్యవాదాలు.